గన్స్లో బుల్లెట్ల న్యూస్లో ఫైర్లా ఇదే YK47 నేను మీరు రాజ్. విజయవాడలో భవానీలపై చేయి చేసుకున్న పోలీసుల నుంచి గంగవరం పోర్టు నిర్వాసితుల ఆందోళన వరకు ఇండిగో ప్రయాణికులకు 827 కోట్ల రిఫండ్ నుంచి టీమిండియాకు జరిమానా విధించిన ఐసీసీ వరకు ఉన్న అప్డేట్స్తో ఈరోజు YK47 రెడీ. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం జాతీయ కార్యశాలను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఆంగ్ల పదాల స్థానంలో భారతీయ భాషల పదజాలం వాడాలన్న నన్నయ్య విశ్వవిద్యాలయ కృషికి అభినందనలు తెలిపారు. భారతదేశం అనేక భాషలు సంస్కృతులకు కేంద్రమని అందరూ మాతృభాషలోనే మాట్లాడాలని వెంకయ్యనాయుడు అన్నారు. ఆచంటలో ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ లేకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. అత్యాధునిక ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోగుల సమస్య తన దృష్టికి వచ్చిందని, అందుకే అత్యవసర వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే దిశగా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కర్నూలు నగరంలో కాపు బీసీ భవన్ నిర్మాణ పనులను మంత్రి టీజీ భరత్ పునః ప్రారంభించారు. బీసీ భవన్ నిర్మాణానికి 2 కోట్లు, కాపు భవన్ నిర్మాణానికి 1.5 కోటి సాయం చేసిన టీజీవీ సంస్థలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు సహకారం అందించి పనులు ప్రారంభించామని మంత్రి భరత్ తెలిపారు. భవనం ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రజల దీవెనలతో కర్నూలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఆస్తి వివాదం నేపథ్యంలో తల్లి కూతుళ్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కాలపై పడి తమకు న్యాయం చేయాలని కోరారు. నకిలీ పత్రాలు సృష్టించి తమ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలను కలిసినా న్యాయం దొరకలేదని వాపోయారు. భూములను కబ్జా చేయాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సుభాష్ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా మడకశిఖర నియోజకవర్గం గుండుమల గ్రామాల పంచాయతీలోని జూనియర్ కళాశాల కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అవకతవకలపై అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు. 200 మంది విద్యార్థినులకు కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఏంటని, అసలు విద్యార్థినులు ఎదుర్కొనే ఇబ్బందులు పట్టించుకోరా అంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. విద్యార్థినులకు పురుగులు పట్టిన భోజనం పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. రైతులకు ఆదాయం రావాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. రావులపాలెం అరటి మార్కెట్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. వ్యవసాయంలో నానాటికి పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించడానికి సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ ఖర్చుతో పంటలను పండించడం, దిగుబడులు పెంచడం, విత్తన శుద్ధి, రుణ సౌకర్యం, మార్కెటింగ్ మొదలైన అంశాల్లో ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉండడం ఖాయమని, రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని, రాష్ట్రం స్పీడ్కు బ్రాండ్ అని అమెరికాలోని డల్లాస్లో మంత్రి నారా లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం మొదలైందని, ఇప్పటికే అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందని విమర్శించారు. 15 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏమీ మిగలదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల సంక్షేమం వైపు అడుగులు వేస్తేనే బాగుంటుందన్నారు. పరకామణి చోరీ ఉదంతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు బాధ్యతారహితానికి నిలువెత్తు నిరసనంగా ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ తీరు చూస్తుంటే దొంగలకు మద్దతు ఇస్తున్నట్లుగా ఉందన్నారు. అసత్యాల పునాదులపైనే వైసీపీ పుట్టిందని మంత్రి ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 14 కోట్ల వ్యయంతో చేపట్టిన దమయపర్తి డ్రైన్ పనులను పరిశీలించారు. అనంతరం అదే డ్రైన్పై నిర్మించిన 2 వంతెనలకు మంత్రి శంకుస్థాపన చేశారు. పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పులివెందులలో పుట్టిన ఓ వ్యక్తి దేవాలయంలో దొంగతనం నేరం కాదనే రీతిలో మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. పరకామణి చోరుని గుర్తించి ఫిర్యాదు చేసిన వ్యక్తిని దొంగలు హతమార్చడం దారుణమన్నారు. పులివెందులలో అటకెక్కిన టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. ప్రొఫెసర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ, ఏఐడిడబ్ల్యూ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ కొంతకాలంగా బాధితురాల్ని లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లైంగిక వేధింపులపై బాధితురాలు గత నెల 24, 25 తేదీలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు.
విజయవాడలో భవానీ భక్తులపై పోలీసులు చేసుకోవడం కలకలం రేపుతోంది. కంకిపాడు నుంచి ఆటోలో దుర్గమ్మ దర్శనానికి వస్తున్న సమయంలో బెంజ్ సర్కిల్ రామలింగేశ్వర కట్ట వద్ద అడ్డుకొని తమపై దాడి చేశారని భవానీలు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా దాడికి దిగారని ఆందోళన చేపట్టారు. పోలీసుల దాడికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు నిర్వాసితులు కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గతంలో పలుమార్లు ధర్నాలు, నిరసనలు, సమ్మెలు నిర్వహించారు. ఇప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోవడంతో మరోసారి గంగవరం పోర్టు నిర్వాసితులు బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆందోళన బాటపట్టారు. ముఖ్యంగా పోర్టు యాజమాన్యం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మత్స్యకార కుటుంబాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానంతో ఉన్నారని, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని జనసేన పార్టీ నందికొట్కూరు ఇన్ఛార్జ్ నల్లమల్ల రవికుమార్ అన్నారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, చేపల ఉత్పత్తిని పెంచడానికి చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఈ చేప పిల్లల విడుదల వల్ల మత్స్యకారుల సహకార సంఘాల్లోని కుటుంబాలు జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ ఆనంద్ స్వీకరించారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా వాటి పరిస్థితిని తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చని ఆయన సూచించారు. ఈ కాల్ సెంటర్ అందరికీ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. విజయవాడలో జాతీయ హస్తకళల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల హస్తకళల కళాకారులను ప్రోత్సహించేలా ఇవాల్టి నుంచి 14 వరకు జరిగే జాతీయ హస్తకళల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. 3 ఏపీ కళాకారులకు జాతీయ అవార్డులు వచ్చాయని, వారు రేపు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటారని పసుపులేటి హరిప్రసాద్ వివరించారు. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ఏపీ ప్రభుత్వ విప్ ఘనబాబు, మాజీ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వీఐపీ బ్రేక్ విరామ సమయంలో వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భారీ క్యూలైన్లలో నిలబడ్డారు. శివనామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనానికి 2 గంటలు, టికెట్ దర్శనానికి గంట సమయం పడుతుందనడంతో భక్తులకు అల్పాహారం, మంచినీరు, పాలు, బిస్కెట్లను సిబ్బంది అందిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ముందస్తుగానే స్వామివారి స్పర్శ దర్శనాన్ని ఆలయ అధికారులు నిలిపివేశారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని మల్లికార్జున స్వామికి విశేషంగా ఏకాదశ రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా స్వర్ణ రథోత్సవంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలతో, మంగళ వాయిద్యాలు, వివిధ కళాకారుల కళా విన్యాసాల నడుమ ఆలయ పురవీధులలో కన్నుల పండుగగా శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ బస్సు యాత్రను డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ప్రారంభించారు. ఉప్పడ ప్రాంతంలోని మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉన్న సముద్ర నాచు మొక్కలు, సముద్ర క్రేస్ కల్చర్, కృత్రిమ రివ్యూలపై అవగాహన కల్పించనున్నారు. జగ్గయ్యపేట ఆటోనగర్లోని కెమికల్ ఫ్యాక్టరీల వల్ల తీవ్ర కాలుష్యం వస్తోందని శాంతినగర్ వాసులు నిరసన చేపట్టారు. భూగర్భ జలాలు, గాలి నాణ్యత పూర్తిగా దెబ్బతిందని, పిల్లలు, మహిళలు, వృద్ధులు వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీలు మూసివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అయితే ఆందోళన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శాంతినగర్ వాసుల దగ్గరకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లేదంటే తాను కూడా ఆందోళనకు దిగుతానని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా కదిరిలో సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 42 మందికి 31,05,572 రూపాయల చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షాన్ని నిలబడుతుందన్నారు. గత ప్రభుత్వం పేదల గురించి ఆలోచించలేదని, అందుకే వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. 76వ నియోజకవర్గ స్థాయి అంతర పాఠశాలల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 36ని వెంటనే అమలు పరచాలని, 2019-2024 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న వేతన సవరణలను చేసి మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ 62 సంవత్సరాలకు అమలు చేయాలని, 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా ఇవ్వాలన్నారు. ఉద్యోగి సర్వీస్లో మరణిస్తే ఆ కుటుంబానికి 20 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ కుటుంబానికి చెల్లించే భరోసా కల్పించాలన్నారు. తమ న్యాయమైన కోరికలపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగువారి ఆత్మగౌరవమైన ఎన్టీ రామారావు విగ్రహానికి అనుమతి ఉన్న చోట ప్రధాని వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు బీజేపీ నాయకులు ముందుకు రావడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కూటమి ధర్మం పాటించకుండా బీజేపీలో ఒకరిద్దరు నాయకులు కావాలనే వివాదాన్ని సృష్టిస్తున్నారని అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ కుమార్ ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విగ్రహాల ఏర్పాటు విషయంలో టీడీపీ బీజేపీ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వాజ్పేయి విగ్రహాల ఏర్పాటు విషయంలో మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు 2018లోనే అనుమతి తీసుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ఏరియాకు వాజ్పేయి సర్కిల్గా నామకరణం చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. వైసీపీ అధినేత జగన్ తనపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారంటూ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సేవాభావంతో ఓ వ్యక్తికి అందించిన 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జగన్ వక్రీకరించి మాట్లాడడం తనను ఎంతగానో బాధించిందన్నారు. ఆయన మాట్లాడేది నిజమో కాదో దేవుడి ఎదుట ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. సేవాభావంతో చేసిన పనికి నిందలు మోయాల్సి వస్తుందని భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగులు ఏళ్ల తరబడి ప్రమోషన్స్ లేక నిరాశలో ఉండిపోయారని శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించిన విధానం ఎంతో ఆమోదయోగ్యంగా ఉందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో చేసిన సంస్కరణల వల్ల ప్రజలకు ఖచ్చితంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు సాధికారత కల్పిస్తుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న విద్యుత్ బిల్లు 2025, విత్తన బిల్లు 2025ను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా వామపక్షాల రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ బిల్లు 2025తో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఉండదన్నారు. అలాగే విత్తన బిల్లు 2025 విత్తన కంపెనీల ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నారు. కల్తీ విత్తనాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఎలాంటి పరిహారం చెల్లించే బాధ్యత విత్తన కంపెనీలకు ఉండదని, దీనివల్ల రైతాంగం నష్టపోతుందన్నారు. విద్యుత్, విత్తన బిల్లులను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో చలో విశాఖ స్టీల్ ప్లాంట్ చేపట్టింది. మెయిన్ గేట్ వద్ద బైఠాయించిన నిర్వాసితులు ఉద్యోగులను అడ్డుకున్నారు. 6 కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఇవ్వాలని నినాదాలు చేశారు. అలా కుదరని పక్షంలో తమ భూములు తిరిగి ఇవ్వాలన్నారు. 1 టైం సెటిల్మెంట్ చేసే వరకు జీవన భృతి చట్టాన్ని అనుసరిస్తూ నెలకు 25,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. అనంతపురం జిల్లా హిందూపురంలో అఖండ 2 తాండవం సినిమాకి అడ్డంకులు తొలగిపోయి త్వరలో విడుదల కావాలని బసవనపల్లి శివాలయంలో ఎన్బీకే ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎన్బీకే ఫ్యాన్స్ కన్వీనర్ నంబూరి సతీష్, హిందూపురం ఎన్బీకే ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బండారు బాలాజీ, వైస్ ప్రెసిడెంట్ హెచ్ఎన్ రాము, నారాయణ స్వామి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలోని గంగమ్మ గుడిలో చేతివాటం ప్రదర్శించిన ఈవో మురళీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అనుమతి లేకుండా ఆలయ ఆభరణాలను తరలించినందుకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. నిందితుడి నుంచి 5 కేజీల వెండి ఆభరణాలు, 1980 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 చీరలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శివనారాయణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో భారీ చోరీ జరిగింది. వర్తకుడు తంగుడు మనోజ్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 30 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోంపేట సీఐ మంగరాజ్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేట్ బస్ డ్రైవర్ క్లీనర్పై దాడి చేసిన ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న బైక్ తీయమనడంతో డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ మరియు క్లీనర్లపై బ్లేడ్తో దాడి చేసి పరారయ్యారు.
నిందితులు క్షణికావేశంలో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బిస్లరీ బాటిల్స్ లోడ్తో గాజువాక వైపు వెళ్తున్న టాటా 407 వాహనం సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జూనియర్ మోడల్ సీజన్ 6 మెగా ఫైనల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విశాఖ మద్దిలపాలెంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి నేతృత్వంలో మెగా ఫైనల్ జరిగింది. ఆన్లైన్ ద్వారా ఆడిషన్స్ నిర్వహించి 30 మందిని ఫైనల్కి ఎంపిక చేసినట్లు ఉషారాణి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ హీరో నిర్మాత ఆర్వీవి సత్యనారాయణ, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ నందిని గొల్లూరిలు హాజరయ్యారు. చిన్నారుల వాక్ రౌండ్, టాలెంట్ షో ఎంతగానో ఆకట్టుకుంది. అంతర్జాతీయ అండర్-19 క్రికెట్ టీ20 ప్రపంచ కప్ 2025లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పొంగి కరుణకుమారిని అభినందిస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శాలువతో సత్కరించారు. అనంతరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జ్ఞాపికను అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించడం గొప్ప విషయమన్నారు. ఈ గెలుపు అల్లూరి జిల్లాకు గర్వకారణమన్నారు. గొల్లప్లోరు నియోజకవర్గంలో గత 40 ఏళ్ల క్రితం నుంచి చర్చ్ నడిపిస్తుంటే సంఘ ద్రోహులు వచ్చి తమపై దాడి చేశారని క్రిస్టియన్ కమ్యూనిటీ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి తాము తమ దైవాన్ని ప్రార్థిస్తున్నామని, ఎవరికి ఎలాంటి హాని చేయట్లేదని, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అన్నదమ్ముల్లా ఉంటున్నాం, మన దేశంలో మతం పేరుతో దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు తిరుపతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ 2 సినిమాకు అన్ని విఘ్నాలు తొలగిపోయి విడుదలకు సిద్ధంగా ఉండడంతో అలిపిరి శ్రీవారి పాదాల చెంత 101 కొబ్బరికాయలు కొట్టి బాలయ్య అభిమానులు మొక్కులు తీర్చుకున్నారు. అఖండ 2 ఘన విజయం సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో అఖండ 2 ఘన విజయం సాధించి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమన్నారు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బేస్తవారిపేటలో 2 లారీలు ఢీకొనడంతో డ్రైవర్ సజీవ దహనమైన ఘటన జరిగింది. ముందు టైర్ పేలడంతో లారీ అదుపు తప్పి మరో లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి లారీ డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో రోడ్డు భద్రతా హెల్మెట్ ఆవశ్యకతపై పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో బాధ్యతాభావం పెంపొందించడమే తమ లక్ష్యమని తాలూకా పోలీసులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రైతులతో మాట్లాడిన సందర్భంలో మాత్రమే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారని, వాటిని వక్రీకరించారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని, తెలంగాణ ప్రజలపై ఆయనకు నమ్మకం, ప్రేమ ఉందని మంత్రి తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. విమాన సర్వీసులు నడపలేక తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పటి వరకు పలువురు ప్రయాణికులకు 827 కోట్ల రిఫండ్ చేసింది. మిగిలిన వారికి డిసెంబర్ 15లోగా చెల్లింపులు జరుపుతామని వెల్లడించింది. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల నవంబర్ 21 నుంచి డిసెంబర్ 1 వరకు 9,55,591 టికెట్లు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చోటు చేసుకుంది. మొదటి 3 వన్డేల్లో టీమిండియా గెలిచింది. రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఆ మ్యాచ్లో భారత్ స్లోవర్ రేట్ నమోదు చేయడంతో తాజాగా ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయం కంటే 2 ఓవర్లు తక్కువగా వేయడంతో ఓవర్కు 5% చొప్పున ఫైన్ వేసింది. దీంతో భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10% కోత పడనుంది.
ప్రముఖ నటుడు రాజశేఖర్ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. ఓ తమిళ రీమేక్ చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. రాజశేఖర్కు గాయం కావడంతో సినిమా షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చిత్రీకరణను తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్గా కనిపించనుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణ ఈ సినిమాలో రాజశేఖర్కు జోడీగా నటిస్తుండడం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శంబాల చిత్ర యూనిట్ సందడి చేసింది. డిసెంబర్ 25న సినిమా విడుదల అవుతుందని హీరో ఆది తెలిపారు. ట్రైలర్ విడుదల చేసినప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఈ మూవీలో మూఢనమ్మకానికి సైన్స్కి మధ్య సారాంశం ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా అందరూ సినిమా చూడవచ్చన్నారు. ప్రేక్షకులు తప్పకుండా తమ సినిమాను ఆదరించాలని కోరారు. మీ అందరి ఆశీస్సులతో సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నామని హీరో ఆది వెల్లడించారు. ప్రముఖ తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ నిమిత్తం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలు, పేరును వాడుకుంటున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన పిటిషన్పై దర్యాప్తు జరిపిన హైకోర్టు సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.